హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిచెన్ మహారాణి. ఈ రోజు మన కిచెన్ మహారాణిలో మనం చూడబోతున్నాం చికెన్ పికిల్ చేసుకునే విధానం. మరి దానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి, ఎలా తయారు చేయాలో మరి చూసేద్దామా. మరి నేను తీసుకున్నాను 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మరి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమంటే పసుపు, గరం మసాలా, మెంతి పొడి. మెంతుల్ని నేను లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను. హింగ్, వెనిగర్, కారపొడి, జింజర్, గార్లిక్. నేను గార్లిక్ని ఊరికే చాప్ చేసుకున్నాను, జింజర్ని తురుముకున్నాను. మరి సాల్ట్, ఆయిల్. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవట్లేదు, నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామా. ఇప్పుడు మనము ఈ చికెన్లో 2 టీ స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూన్ టర్మరిక్, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్. ఇవంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ చికెన్ని 15 మినిట్స్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని, నేనేం ఆయిల్ వేయటం లేదు, మనం చికెన్ని అలాగే ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయటం లేదు, ఎందుకంటే మన చికెన్లోనే వాటర్ ఊరుతుంది కాబట్టి ఆ వాటర్ అంతా బాగా ఎగిరిపోయేలాగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని మనం బాగా నీరంతా అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్ లేకుండా ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్ పెట్టుకోవాలా. ఇప్పుడు మరో బాండి పెట్టుకొని నేను 1 కేజీకి 1/2 లీటర్ నువ్వుల నూనె తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ముక్క బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన పచ్చడి నిలువ ఉంటుంది. యాక్చువల్గా పచ్చడి నిలువ అంటాం, కానీ మన చికెన్ పికిల్ ఎప్పుడూ నిలువ ఉంచుకోలేం. ఆల్మోస్ట్ 10-15 డేస్లో కంప్లీట్ అయిపోతుంది 1 కేజీ చికెన్. మన ఇంట్లో పిల్లలు అది చాలా బాగా తింటారు కాబట్టి. ఈ చికెన్ ఆయిల్లో ఫ్రై అయ్యే లోపల నేను మిమ్మల్ని అందరినీ ఒక పొడుపు కథ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి మన పొడుపు కథ, ఒక్కటే ఉన్న ఎన్నో పేర్లతో పిలుస్తారు, కానీ కనబడినా అందుకోలేరు. అదేమిటో మీరు నాకు ఆన్సర్ కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని లక్కీ డిప్లో ఒకరిని తీసి నేను వాళ్ళకి మంచి గిఫ్ట్ హ్యాంపర్ పంపిస్తాను. మన చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్కి తీసుకుందాం.
ఇదే ఆయిల్లో మనము చాప్ చేసుకున్న జింజర్, చాప్ చేసుకున్న గార్లిక్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు. పచ్చివాసన పోయేదాకా బాగా జింజర్ గార్లిక్ మనం ఫ్రై చేసుకున్నాం. ఇదే ఆయిల్లో 1 స్పూన్ మెంతి పొడి, 1/2 స్పూన్ హింగ్, మనం ఆల్రెడీ 2 స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఒక 3 స్పూన్స్ కారపొడి, కొంచెం రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కారపొడి అన్ని ముక్కలకు పట్టేలాగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 1/2 కప్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఈ వెనిగర్ బదులు మనము లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనము ఒక గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకోవాలి. మరి నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.